Welcome to my channel. Please Creative Cutie Pie. With cute boys. మా మిట్టు నాశు. ఇప్పుడు మేము మసాలా పరాటా చేయబోతున్నాం. చాలా ఇష్టమైన చేసుకుంటున్నా. మీరు చేసుకున్నా పరాటా? చాలా ఈజీ పరాటా మేము నేర్పిస్తాం మీకు. అవును, చాలా బాగుంటది, చాలా టేస్టీ ఉంటది. ఇప్పుడు బౌల్ తీసుకొని ఇది పరాటాకి పిండి తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక పిండి గోధుమ పిండి వేయండి. ఇప్పుడు వాటర్ పోసుకోండి. ఇప్పుడు కలపండి. మిట్టు కలపాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఒకటేసారి యాడ్ చేసుకుంటే టేస్టీ రాదు, మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది. చేయాలంటే కష్టం రాదండి, మొత్తం చిరగవుతుంది. మిట్టు వేస్తారని చెప్పింది కదా. అండి గొడవ అవుతుందండి. గొడవ ఎక్కడ? ఇప్పుడు గొడవ రాసు చెప్తానే ఇంకొన్ని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకుంటే మంచిగా వస్తుంది. కేక్ చేసేటప్పుడు మేము గవ్వలు తిన్నాం కదండి, దానివల్ల అట్లనే కలుపుకుంటుంది. మేము ఆ కేక్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతామండి. చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బెల్ రింగ్ చేసిన ఏం అవసరం లేదు, బెల్ కొట్టండి పక్కన. ఎక్కడుంటాడు ఆ బెల్? చెట్లకు పోసుకుంటున్నాం వాటర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేసుకోవాలి. ఇది చేద్దామా? పిండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి. దాని తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి చాలు. ఇప్పుడు జీరా పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోండి. అలా చేయొద్దు, మిట్టు ఏం చేస్తారు. జ్యూస్ వేసుకొని స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని వేసుకోండి. కొంచెం వేసుకుంటే చాలు 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 చాలు. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అట్లయితే టేస్ట్ మంచిగా వస్తుంది. బాగా కలుపుకోండి. పిండి రెడీ అయింది, పౌడర్ రెడీ అయిందండి. ఇప్పుడు పరాటా చేసుకుందాం.
పైకా పిండి రెడీ అయింది, మసాలా రెడీ అయింది. అవునండి. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వు కొంచెం కాదు, నేను బాల్స్ చేయాలి కదమ్మా. బాల్స్ చేసిస్తా అన్నా. ఓకే తీసుకో. నువ్వు బాల్ చేసుకున్నా తీసుకున్నా. సో ఇప్పుడు నేను హలోవిన్ బొమ్మ గీస్తున్నానండి. ఇట్లా అండి, ఇక హలోవిన్ వ్యూ అయిపోయింది. ఇప్పుడు మేము దీన్ని కట్ చేయండి. ఇప్పుడు మేము దీన్ని ముద్దలు చేయబోతున్నాం. అన్న నేను బాక్స్ చేసిస్తాను. ఫస్ట్ చూడు, నేను అదే పట్టు ఫస్ట్ అట్లా. ఇప్పుడు బాల్స్ చేసుకోండి. చూడు, ఇట్లా ఇట్లా తీసుకొని పిండిని ఇట్లా తీసుకొని ఇట్లా చేయండి. ఇట్లా రౌండ్ చేయాలి. చూడు ఇక్కడ ఇంకెంతసేపు ముగ్గురికి ముగ్గురు అయినాయి కదా. అవును, ముగ్గురికి ముగ్గురు అయినాయి. శానిటైజర్ అండి, ఆయిల్ శానిటైజర్. ఇప్పుడు మనం ఈ బాల్ తీసుకొని పిండిలో వేసుకోవాలి. అవునండి, 2 sides. అవునండి. ఇప్పుడు మనం రోల్ చేసుకుందా. మెయిన్లీ సైడ్స్ కి రోల్ చేసుకోవాలండి. తెలుసా మనం 3 అలాగే మనం ఇట్లా 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 అలా ఆడుకున్నాం కానీ కనద్దు. ఇది ఇక్కడ కట్ అయిపోయింది. కట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు మనం వేయాలి కదా. ఇది ఇప్పుడే ప్లేయద్దు. నేను ఆయిల్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. అవునండి, ఆయిల్ వేసుకుంటే మసాలా ఉంది కదా, దానికి కట్టుకోబోతుంది. ఆయిల్ వేసుకోకపోతే అటు అటు ఇటు పోతుంది. ఇప్పుడు స్ప్రెడ్ అయిందండి. సో ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోండి. అవును, స్ప్రెడ్ చేయి. ఇట్లా కాదు, ఇప్పుడు చేతితోటి స్ప్రెడ్ చేసుకోండి చపాతీ పైన. ఇప్పుడు ఇంకో చపాతీ పెట్టండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇంకో సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇంకో సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇట్లా ముందు సైడ్ వెనక సైడ్ ఉంది కదా, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. అక్కడ ఫోల్డ్ చేయాలి. చూడు, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా లోపలికి పెట్టేయాలి. బయటికి ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని తీసుకొని 2 sides పిండి వేసుకోవాలి. అయితే పిండి అనేది ఏంటిదంటే, మనకి ఎప్పుడైనా పిండి పోయకపోతే కింద ఊరు కట్టుకుంటాయి, తీసేటప్పుడేమో చినిగిపోతుంటాయి. దానివల్లనే మనం పిండి పోస్తే
కింద అతుక్కోడు. ఈ తీరానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు గరం మసాలా అవన్నీ వేసుకున్నాం కదా. చూడు చేస్తుంటేనే స్మెల్ వస్తుంది. చూడండి కలర్ చూడండి ఇగో ఇక్కడ కనిపించట్లేదండి. యమ్మీ 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 సూపర్ ఉంటుంది. సూపర్ లేడీస్. ఇది అయిపోయాక ఇది మనం పాన్ పైన కాల్చుకోవాలండి. అవునండి. ట్రయాంగిల్ స్క్వేర్ షేప్స్ అండి. తర్వాత సర్కిల్ చేసుకుందాం అండి. వీటిని మనం చిప్స్ చేసుకోవచ్చు. నైఫ్ తీసుకొచ్చి కట్ చేసుకోవాలి. అవును, ఇంట్లో చిప్స్ చేసుకుంటామండి. చపాతీని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకొని చిప్స్ చేసుకుంటాం. ఓకే అశు, ఇప్పుడు మనం దీన్ని కాల్చుకుందామండి. ఇప్పుడు అండి ఇగో ఇది మా గిఫ్ట్ అండి. ఇప్పుడు మేము చాలా అలసిపోయినామండి. ఈ పడాక చిన్నది అనుకుంటున్నారు. ఆ విషయం చాలా పెద్దదండి. మా మమ్మీ వాళ్ళు నాకు చేతన అవుతానే అప్పుడు దాకా మేము ఆడుకుంటాం. మా మమ్మీ వాళ్ళు హెల్ప్ ఇస్తారు. అవును, కాల్చడం ఇలా అయిపోయిందండి. డిఫరెంట్ గా చేసిన చూపి. ఇప్పుడు మా చపాతి బాగా చేస్తారండి. అవునండి, ఇంట్లో సూపర్ కలుపుతారు పిండి. సూపర్ అంటే కలుపుతారు. ఈ సెకండ్ పరాట అండి. ఇప్పుడు నేను రౌండ్ గా చేస్తున్నా. ఇప్పటికే ఎక్కువ అయిపోయిందండి మసాలా. మసాలా తింటున్నారండి వాళ్ళు. మసాలాను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ 2 సైడ్స్ అప్లై చేసుకోండి. ఉందండి సూపర్. మంచిగా చేసుకోండి. ఇట్లా ఇవన్నీ రౌండ్ గా చేసుకుంటాం. రౌండ్ తీసుకేయ కుర్కురే లాగా క్యూటీ. కుకింగ్ బౌల్ పెట్టింది. అదే కుర్కురే కాదు కుర్కురే. అవును క్యూటీ, అదే కుర్కురే కుకింగ్ బౌల్ వచ్చేసారు కదా. అవునండి. క్యూటీ ఇట్లా వి అవుతుంది. క్యూటీ వి అని ఒక మూవీ ఉంటుందండి. కుర్కురే కుకింగ్ వాళ్ళు చేసారు కదా అండి. అది మేమే చేసినామండి. నా మమ్మీ వాళ్ళ ఛానల్ కుకింగ్ బాల్, నా అత్త వాళ్ళ ఛానల్ క్రియేటివ్ క్యూటీఫై. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి. క్రియేటివ్ క్యూటీఫై కుకింగ్ బాల్ అండ్ హాబీ క్యాబిన్ అండి. హాబీ క్యాబిన్ చిన్న చూడండి. సి అయిపోయింది. ఎందుకంటే క్రియేటివ్ క్యూటీఫై కదా, లాస్ట్ కూడా మళ్ళీ సి వస్తాయి. సీతో చెప్పాలా? క్యాట్ కుకింగ్ బాల్ క్రియేటివ్ క్యూటీఫై.
అంటే కుకింగ్ బౌల్, సి అంటే కాబిన్, ఇంకోటి సి అంటే క్యాట్. క్యాట్ ఎందుకు వచ్చింది? మేము చేసుకున్నాం. అది సి అండి. అప్పటిదాకా మేము రెస్ట్ తీసుకుంటున్నామండి. అప్పటిదాకా మేము ఆడుతుంటాం. రౌండ్ అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. వేడి వేడి మసాలా పొటాటా రెడీ. ఇప్పుడే చూస్తామండి. పరాటా చేసేది చాలా బాగుంటుంది. పరాటా కర్డ్ చాలా బాగుంటుంది, పెరుగుతో ఇంకా బాగుంటుంది. చూస్తాను. సూపర్. ఎన్ని ఉంది, బాగుందండి. అంటే మీరు చేసుకోండి. యమ్మీ మస్తు ఉండండి. Thanks for watching video. Please do subscribe our channel Creative Cutie Pie. Please do subscribe my channel Creative Cutie Pie. Creative Cutie Pie. Thank you. Bye bye. Bye. అందరు 3 monkeys అంటారు. అందుకని మేము ఫోటో పెడుతున్నాం. దాంట్లో వీడియోలో చూసుకోండి మీరే. బాయ్.